ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. రుక్మిణీదేవి పంపించినటువంటి బ్రాహ్మణోత్తముడు ద్వారకా నగరానికి చేరుకున్నారు. శ్రీకృష్ణస్వామి ఆ బ్రాహ్మణోత్తముడిని చక్కగా కుశల ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. అసంతుష్టో అసకృల్లోకానాప్నోత్యపి సురేశ్వరః అకించనోపి సంతుష్టః సేతే సర్వాంగ విజ్వరః. స్వామి, సంతోషాన్ని పొందినటువంటి వాడు, ఉన్నదానితో తృప్తి పడినటువంటి వాడు హాయిగా నిద్రిస్తాడు. ఎంత ఉన్నా సంతోషం లేనటువంటి వాడు మనశ్శాంతిని పొందడు. విప్రాన్ స్వలాభ సంతుష్టాన్ సాధూన్ భూత సుహృత్తమాన్ నిరహంకారిణ శాంతాన్ నమస్యే శిరసా అసకృత్. అయ్యా మహానుభావ, బ్రాహ్మణోత్తమ, ఎవరైతే తమకు దొరికినటువంటి సంపదతో సంతుష్టి పడేటువంటి విప్రులుంటారో వాళ్ళకి నేను అనేక మార్లు నమస్కారం చేస్తాను. సాక్షాత్తు శ్రీకృష్ణస్వామి చెబుతున్నటువంటి మాటలు. భూత సుహృత్తమాన్ సాధూన్, సమస్తమైన ప్రాణుల ఎడల స్నేహభావం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సజ్జనులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో బ్రాహ్మణోత్తములు, అదేవిధంగా అహంకార రహితులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో, శాంతస్వభావం కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్లకు నేను శిరసు వంచి అనేక మార్లు నమస్కరిస్తాను అని కృష్ణస్వామి అంతటి వాడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని భగవద్గీతలో కూడా అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సుఖ దుఃఖ సమః క్షమి. ఎవరి యందు ద్వేషభావం లేనివారు, సమస్తమైన ప్రాణుల యందు సమభావం ఉండేటువంటి వారు, అలాగే నాది నేను అనేటువంటి కర్తృత్వ భావం లేనటువంటి వారు, అహంకార రహితులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో, నా యందు మనస్సు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే నా భక్తులు అన్నారు స్వామి. అంటే ఈ లక్షణాలతో పాటుగా ఆయన యందు మనస్సు కూడా ఉండాలి. అదే విషయం ఇక్కడ శ్లోకంలో స్పష్టంగా తెలుస్తోంది. నిరహంకారిణ శాంతాన్ నమస్యే శిరసా అసకృత్. అహంకారరహితులు, శాంత స్వభావం కలిగినటువంటి ఆ ద్విజులను మనఃపూర్వకంగా అనేక మార్లు నేను నమస్కరిస్తాను అని కృష్ణస్వామి తెలియజేస్తూ, కచ్చిద్వః కుశలం బ్రహ్మన్ రాజతో యస్య హి ప్రజాః సుఖం వసంతి విషయే పాల్యమానా సమే ప్రియః. ఓ బ్రాహ్మణోత్తమ, మహానుభావ, బ్రహ్మతత్వజ్ఞానం తెలిసినటువంటి ఓ మహానుభావ, మీ రాజుగారి పరిపాలనలో మీకు క్షేమంగానే ఉంది కదా? మీకేమన్నా కష్టాలున్నాయా? ఏ రాజు పరిపాలనలో అయితే అక్కడ ప్రజలు సంతోషంగా ఉంటారో ఆ రాజులంటే నాకు ఇష్టం. ఏ మహారాజు అయితే ప్రజలకు యోగ్యంగా పరిపాలన చేస్తాడో అతడే ఉత్తముడవుతాడు. సమే ప్రియ, అతడు నాకు ఇష్టడవుతాడు. యతస్త్వమాగతో దుర్గం నిస్తీర్యేహ యదిచ్ఛయ సర్వన్నో బ్రూహ్య గుహ్యంచేత్ కింకార్యం కరవామతే. మరి మీరు నా వద్దకు దేనికోసం వచ్చారు? అంత దూరం నుంచి ప్రయాసపడి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఈ దుర్గమమైనటువంటి ద్వారకా నగరంలో ప్రవేశించడం కష్టం కదా. ఏ కోరికతో మీరు ఇంత దూరం వచ్చారో ఆ విశేషాలన్నీ, రహస్యం లేకపోతే ఉన్నది ఉన్నట్లుగా మీ హృదయంలో ఉన్న విషయాలన్నీ దయచేసి తెలియజేయవలసింది. మీకు నేనేం చెయ్యాలో చెప్పండి. కింకరవామతే, మీకు నేనేం చేయగలనో చెబితే అది తప్పకుండా చేసి పెడతాను. రహస్యం లేకపోతే ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి అని ఆ శ్రీకృష్ణుల వారు బ్రాహ్మణోత్తముణ్ణి వినయపూర్వకంగా ప్రశ్నించారు. ఏవం సంపృష్ట సంప్రశ్నో బ్రాహ్మణ పరమేష్ఠిన లీలా గృహీత దేహేన తస్మై సర్వమవర్ణయత్. ఈ విధంగా చక్కగా ప్రశ్నింపబడినటువంటి ఆ బ్రాహ్మణోత్తముడు ఎవరి చేత ప్రశ్నింపబడ్డాడు? పరమేష్ఠిన లీలాగృహీత దేహేన,
ఆయన లీల కోసం, దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం, భక్తులకు దగ్గరగా ఉండటం కోసం, వెంటనే అనుగ్రహించటం కోసం లీలామానుష విగ్రహ స్వరూపాన్ని ధరించాడు. కానీ ఆయన ఎవరు అంటే సాక్షాత్తు పరమేష్ఠి, పరబ్రహ్మస్వరూపుడే. అలాంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ చేత ప్రశ్నింపబడి ఆ బ్రాహ్మణోత్తముడు తస్మై సర్వం అవర్ణయత్, తన మనస్సులో ఏ రహస్యమూ లేకుండా ఆ రుక్మిణీదేవి చేత పంపబడినటువంటి బ్రాహ్మణోత్తముడు సమస్తమును వర్ణించి చెబుతున్నాడు. రుక్మిణీదేవి సందేశం ప్రారంభమవుతోంది. ఆ రుక్మిణీదేవి శ్రీకృష్ణస్వామికి ఏ విధమైన సందేశాన్ని పంపించిందో ఆ సందేశాన్ని ఉన్నది ఉన్నట్లుగా బ్రాహ్మణోత్తముడు తెలియజేస్తూ ఉన్నారు. ఇది రుక్మిణి చెబుతున్నట్టే శ్రీకృష్ణ భగవానునితో. రుక్మిణ్యువాచ శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాంతే నిర్విశ్య కర్ణ వివరై హరతోంగతాపం రూపం దృశాం దృశిమతాం అఖిలార్ధలాభం త్వయ్యచ్యుతా విశతి చిత్తమపత్రపం మే. భువన సుందర, ఈ లోకములలో నీకన్నా అందగాడు ఎవరైనా ఉన్నారా? ఓ భువన సుందర, నీ గుణాలను నేను విన్నాను. నీ గుణాలు విన్నటువంటి వాళ్లకు, నీ గుణాలు ఎవరి యొక్క శ్రవణములలో అయితే ప్రవేశిస్తాయో ఆ గుణములు వారి చెవులలో ప్రవేశించడం ద్వారా శరీరానికి సంబంధించిన తాపాలన్నీ పోతాయి స్వామి. రూపం దృశాం దృశిమతాం అఖిలార్ధలాభం, చూచేటువంటి వారికి, నీ దివ్యమైన రూపాన్ని చూచేటువంటి వారి నేత్రాలకు అది మహోత్సవం అవుతుంది. వాళ్ళు కోరినటువంటి సమస్తమైన ప్రయోజనాలు నెరవేరతాయి. దృశాం దృశిమతాం దృశాం అఖిలార్ధలాభం, నీ రూపాన్ని చూచేటువంటి వారికి సమస్తమైన ప్రయోజనాలు కలుగుతాయి. త్వయ్యచ్యుతా విశతి చిత్తమపత్రపం మే. అటువంటి నీ యందు, ఎటువంటి నీ యందు నీ గుణాలు ఎవరైతే వింటారో వాళ్ళ శరీరతాపాలు పోతాయి, ఎవరైతే నీ రూపాన్ని చూస్తారో వాళ్ళకి కావలసిన ప్రయోజనాలు కలుగుతాయి. అలాంటి గొప్పవాడవైనటువంటి నీ యందు నా మనస్సు లగ్నమైంది. నేను బిడియపడకుండా చెబుతూ ఉన్నాను, నిన్నే నా భర్తగా నేను కోరుతూ ఉన్నాను. ఏ నీ గుణములు కర్ణేంద్రియములు శోక దేహతాపంబులు తీరిపోవు, ఏ నీ శుభాకారమీక్షింప కన్నులకు అఖిలార్ధలాభంబు కలుగుచుండు, ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు, అట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చియున్నది, నీయాన నానలేదు కరుణ చూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోర. స్వామి, నీ గుణాలు ఈ శ్రవణములలో ప్రవేశించంగానే దేహతాపాలు తీరిపోతాయి. మంగళప్రదమైన నీ రూపాన్ని చూడంగానే సమస్తమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ నేత్రాలకి ప్రయోజనం ఎప్పుడు? నీ వంటి దివ్య రూపాన్ని చూచినప్పుడే. దివ్యమైనటువంటి నీ పాదసేవ చేస్తేనే కదా నిజమైనటువంటి ఔన్నత్యం కలిగేది. లోకంలో ఔన్నత్యం ఎప్పుడు కలుగుతుంది అంటే ఐశ్వర్యం వల్ల కలగదు, అంగబలం వల్ల కలగదు. పరమాత్మను సేవించటం వల్ల వాళ్ళు నిజమైన ఔన్నత్యాన్ని పొందినట్లు. ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు, నీ చక్కని నామాన్ని కీర్తించినట్లయితే ఐహికమైనటువంటి ఈ సంసార బంధాలన్నీ పోతాయి. అట్టి నీ యందు నా చిత్తమనవరతము నచ్చియున్నది. అలాంటి పరమాత్ముడవైన నీయందే నా మనస్సు లగ్నమై ఉంది. నీ ఆన నాన లేదు, నీ సాక్షిగా చెబుతున్నాను, ప్రమాణం చేసి చెబుతున్నాను. నా మీద కరుణ చూడు ఓ కంసుణ్ణి సంహరించిన వాడా, దుష్టుల్ని నాశనం చేసేవాడా, మనోహరమైన రూపం కలిగినటువంటి వాడా, మానినుల యొక్క హృదయాన్ని దొంగిలించేటువంటి ఓ పరమాత్మ, నీకు నమస్కారం. నన్ను నువ్వే కాపాడాలి, నువ్వే నా పతివని నేను నిర్ణయించుకున్నాను. కాత్వా ముకుంద మహతి కులశీల రూప విద్యావయో ద్రవిణ ధామభిరాత్మతుల్యం ధీరాపతిం కులవతి నవృణీత కన్య కా నృసింహ నరలోక మనోభిరామం. ఒక మంచి వంశమును పుట్టినటువంటి ఏ కన్య మాత్రం నిన్ను కోరదు. అది కూడా బుద్ధిమంతురాలైనటువంటి ఏ కన్యకామణైనా నిన్నే కోరుకుంటుంది వరుణిగా.
ధీమతి త్వాంన వృణీత కానామ కన్యా కులవతి ధీమతి. మంచి వంశంలో పుట్టిన ఏ కన్య బుద్ధిమంతురాలు నిన్ను భర్తగా కోరదు. నీ యొక్క చక్కని గుణాలు అలాంటివి, కళ్యాణ గుణాలు. మహతి ఎలాంటి కన్య? రూపగుణోదార, చక్కని రూపములతో గుణములతో ఉదారమైన స్వభావం కలిగిన ఏ కన్యకామణి మాత్రం నీలాంటి వరుణ్ణి కోరుకోదయ్యా. కులశీల రూప విద్యా వయోద్రవిణ ధామభిరాత్మతుల్యం. వంశంలో గాని, స్వభావంలో గాని, సౌందర్యంలో గాని, విద్యలో గాని, వయస్సులో గాని, సంపదలో గాని, అన్నింటిలో, తేజస్సులో గాని సమానమైనటువంటి నీ వంటి వరుణ్ణి ఏ కన్యకామణి కోరుకోదు. నీతో సమానమైన వాళ్ళు ఉన్నారా? ఆత్మతుల్యం, నీకు నీవే సాటి, నిరుపమానమైనటువంటి గుణాలు నీవి, నీతో తగిన వారెవరూ లేరు. కాబట్టి నరలోక మనోభిరామం, ఈ మానవలోకానికి అంతటికి మనస్సునికి ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి ఓ రాజసింహమా, నిన్ను ఏ కన్యలు కోరరయ్యా అంటూ ధన్యున్ లోక మనోభిరామున్ కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీబలదాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను ఏ కన్యల్ కోరరు కోరదేమును రమాకాంతాలలామంబు రాజన్యా అనేకపసింహ నా వలననే జన్మించనే మోహములు. స్వామి, నీవు పరమాత్ముడవే, ఇది వరకు నిన్ను శ్రీదేవి వరించలేదా? నా వల్లనే ఇలాంటి మోహాలు ప్రారంభమైనాయా? ఇది వరకు శ్రీదేవి తనకు తానుగా వలచింది కదా. అలాగే నేను కూడా నీ రూపాన్ని, గుణాన్ని, సౌందర్యాన్ని, నీ గొప్పతనాన్ని, నీకన్నా గొప్పవాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో వరునిగా, అటువంటి నిన్ను నేను వరించాను అని చెబుతోంది. తన్మే భవాన్ ఖలు వృత పతిరంగజాయాం ఆత్మార్పితశ్చ భవతోత్ర విభో విధేహి మా వీరభాగమభిమర్శతు చైద్య ఆరాత్ గోమాయువన్ మృగపతే బలిమంబుజాక్ష. కాబట్టి నేను నిన్నే పతిగా వరించా. మాం భవతః జాయాం విధేహి, స్పష్టంగా తెలియజేస్తున్నారు రుక్మిణీదేవి. నన్ను నీ భార్యనుగా చేసుకో, నా మనస్సు నీకే అర్పించా. ఆత్మాచ భవతః అర్పితః, నా మనస్సు నీకు అర్పించబడింది. వీరస్య భాగం మాం, నేనెవరు అంటే వీరుడమైనటువంటి నీకు చెందాల్సినటువంటి దానను. అలాంటి నన్ను తోడేల్లాంటి నక్కలాంటి ఆ చేదిరాజు దమఘోషుని కుమారుడు శిశుపాలుడు కోరుతూ ఉన్నాడు. వాడు నక్కలాంటి వాడు, నువ్వు సింహం లాంటి వాడివి. సింహము చేత పొందబడినటువంటి వస్తువుని నక్క కోరుకున్నట్లుగా నీకు చెందినటువంటి నన్ను ఆ శిశుపాలుడు వరించాలని కోరుతున్నాడు, వివాహం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. నేను నిన్నే వరించాను, నిన్నే పతిగా భావిస్తున్నాను. కాబట్టి ఆత్మ అర్పిత, నా మనస్సు నీకే అర్పించబడింది. కాబట్టి ఇక్కడ చేయదగినటువంటి కార్యమును నీవే చేయవలసింది. మా వీరభాగమభిమర్శతు చైద్య ఆరాత్, నీకు దక్కవలసినటువంటి నన్ను ఆ చైద్యుడు స్పృశించటానికి వీల్లేదు. గోమాయువత్ మృగపతే బలిమంబుజాక్ష, మృగపతే బలిం, సింహం పొందవలసినటువంటి ఆ పదార్థాన్ని గోమాయువతు, నక్కలాగా తోడేల్లాగా నన్ను కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఇది తగినది కాదు. శ్రీయుతమూర్తివో పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను వడింత కొనిపోయేదనంచునున్నవాడు. నిరంతరము నీ పాదారవిందాన్నే నా హృదయంలో నిలుపుకుని అనన్యమైన మనస్సుతో నిన్నే ధ్యానిస్తూ ఉన్నటువంటి నన్ను ఆ మత్తుడు, అహంకారి అయినటువంటి మదించినటువంటి చైద్యుడు నన్ను వివాహం చేసుకోవాలని కోరుతున్నాడు. ఆ అధమాధముండెరుగడు అద్భుతమైన భవత్ప్రతాపముల్, నీ ప్రతాపము, నీ శౌర్యము, నీ గొప్పతనము వాడికేం తెలుసు, ఆ చైద్యునికేం తెలుసు. కాబట్టి ఓ పురుష సింహమా, నీవే నన్ను రక్షించాలి అని ప్రార్థిస్తూ ఉన్నారు రుక్మిణీదేవి. పూర్తేష్టదత్త నియమవ్రత దేవ విప్రగుర్వర్చనాదిభిరలం భగవాన్ పరేశః ఆరాధితో యది గదాగ్రజ ఏత్యపాణిం గృహ్ణాతు మే నదమఘోష సుతాదయోన్యే. నేనే గనక అనేక జన్మలలో భగవత్ సంబంధమైనటువంటి పూజలు,
అదేవిధంగా తోటి మానవులకు ఉపకరించేటువంటి పనులు చేసి ఉన్నట్లయితే, దేవతలను తోటి మానవులను ప్రాణులను సంతోషపెట్టి ఉన్నట్లయితే, పూజలతో దేవతలను, అలాగే వాపీకూప తటాకాదులు నిర్మించడం ద్వారా మానవులకు సహకరించి ఎల్లప్పుడూ బ్రాహ్మణోత్తములను గురువులను అర్చించినట్లయితే, దేవతలను ఆరాధించినట్లయితే, ఏ సంకల్పంతో నిన్నే భర్తగా నా మనస్సులో తలుచుకుంటూ ఈ పుణ్యకార్యాలన్నీ నేను ఆచరించినట్లయితే, ఆ పుణ్యవశం చేత ఆరాధితో యది గదాగ్రజ ఏత్య అలా గనక నిన్ను నేను ఆరాధించినట్లయితే పూర్వజన్మలలో నీవు వచ్చి పాణిం గృహ్ణాతు, నా చేతిని స్వీకరించు, పాణిగ్రహణం చెయ్యి. మే నా దమఘోష సుతాదయోన్యే, ఆ దమఘోష పుత్రుడైన చైద్యుడు ఇతరులు ఎవ్వరూ కూడా నన్ను స్పృశించటానికి కూడా అర్హులు కాదయ్యా. పూర్వజన్మలలో నిన్నే నేను హృదయమునందు సంకల్పించుకుని మంచి పనులు చేసినట్లయితే, దేవతల్ని పూజించినట్లయితే, తోటి మానవులకు మేలు కలిగించినట్లయితే, ఆ పుణ్యవశం చేత నీవు వెంటనే వచ్చి నన్ను రక్షించవలసింది, పాణిగ్రహణం చేయవలసింది, నన్ను వివాహం చేసుకోవలసింది. వ్రతముల్ దేవ గురుద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులున్ గత జన్మంబులన్ ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణున్ కాంక్షించి చేసి తినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక, నిర్జితులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్. ఈ పుణ్యమైన కార్యాలు నేను ఆచరించి ఉంటే గనక గత జన్మల్లో నీవే భర్తవు కావాలి, శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడే నా భర్త కావాలని నేను చేసినట్లయితే వసుదేవనందనుడు నాకు భర్త అగుగాక. యుద్ధంలో ఆ చేదిరాజైనటువంటి ధమఘోషుని పుత్రుడైనటువంటి ఆ శిశుపాలాదులందరూ నీ చేతిలో ఓడిపోవుదురుగాక, నువ్వు నన్ను చేపట్టాలి. శోభావినిత్వమజితోద్వహనే విదర్భాన్ గుప్త సమేత్య పృతనా పతిభిః పరీతః నిర్మధ్య చైద్యమగధేంద్ర బలం ప్రసహ్య మాం రాక్షసేన విధినా ఉద్వహ వీర్యశుల్కాం. రేపు జరగబోయేటువంటి ఈ మహోత్సవంలో నీవు విదర్భ రాజ్యానికి వచ్చి రహస్యంగా సమస్త సైన్యంతో పృతనా పతిభి సేనాధిపతులతో పాటు నీవిక్కడికి రా, ఈ విదర్భ రాజ్యానికి రా. వచ్చి నిర్మధ్య చైద్యమగధేంద్ర బలం ప్రసహ్య, ఆ చైద్యుడు మగధరాజైన జరాసంధుడు ఇలాంటి దుష్టులందరినీ కూడా ఓడించి నీ బలంతో రాక్షసేన విధిన, రాక్షస విధితో మాం ఉద్వహ, నన్ను వివాహం చేసుకో. వీర్యశుల్కాం, నీవు ఆ విధంగా చెయ్యటమే ఉత్తమమైనటువంటిది. బలప్రయోగంతో నీ బలమే ఇక్కడ శుల్కముగా ఉంచి నన్ను వివాహం చేసుకో స్వామి. అంకిలి సెప్పలేదు చతురంగ బలంబులతోడనెల్లి ఓ పంకజనాభ నీవు శిశుపాల జరాసుతులం జయించిన వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే యుంకువసేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చేదన్. నీవు నన్ను తీసుకుని వెళ్ళు, వాళ్ళని జయించి నేను రావటానికి సిద్ధంగా ఉన్నాను అని రుక్మిణీదేవి ఆ శ్రీకృష్ణ స్వామికి సందేశాన్ని పంపిస్తోంది. అంతఃపురాంతరచరీం అనిహత్య బంధూన్ త్వాముద్వహే కథమితి ప్రవదామ్యుపాయం పూర్వేద్యురస్తి మహతి కులదేవయాత్ర యస్యాం బహిర్నవవధూ గిరిజాముపేయాత్. నేను అంతఃపురంలో ఉంటాను కదా, అంతఃపురాంతరచరీం. మరి అంతఃపురంలో ఉండేటువంటి నన్ను తీసుకుని రావాలంటే నా బంధువులకు హింస కలగకుండా ఎలా తీసుకురావటం? బంధువుల్ని ఏమాత్రము హాని కలిగించకుండా, మా వాళ్ళని ఎవరిని సంహరించకుండా, త్వాముద్వహే కథమితి, నిన్ను ఏ విధంగా నేను పరిణయం చేసుకుంటాను, ఎలా తీసుకొస్తాను అన్నట్లయితే ప్రవదామ్యుపాయం, నీకు చక్కని ఉపాయాన్ని చెబుతానయ్యా. పూర్వేద్యురస్తి మహతి కులదేవి యాత్ర, వివాహానికి ముందు రోజు కులదేవి యాత్ర అని ఒక నియమం ఉన్నది. యస్యాం బహిర్నవవధూ గిరిజాముపేయాత్, పెళ్లికి ముందు రోజున పెళ్లి కూతుర్ని నగరం బయట ఉన్నటువంటి పార్వతీదేవి మందిరానికి పంపించి ఆమెకు పూజ చేయించడం అనేది సంప్రదాయం. కాబట్టి పెళ్లికి ముందు రోజు నేను ఆ కులదేవయాత్ర
ఆ గిరిజాదేవి ఆలయానికి, అంబికాలయానికి వస్తాను. అక్కడికి నువ్వు వచ్చినట్లయితే నన్ను అక్కడి నుంచి తీసుకువెళ్ళటం చాలా తేలిక అని చెబుతోంది అమ్మవారు. యస్యాంఘ్రి పంకజ రజస్రపనం మహాంతో వాంఛంత్యుమాపతిరివ ఆత్మతమోపహత్యై యర్హ్యంబుజాక్షనలభేయ భవత్ప్రసాదం జహ్యామసూన్ వ్రతకృశాన్ శతజన్మభిస్యాత్. నీ పాదముల నుంచి ఉద్భవించినటువంటి గంగ ఉన్నదే, ఆ గంగను పరమేశ్వరుడు శిరస్సున ధరించాడు. అందులో మునిగి తమ పాపాలు పోగొట్టుకోవడానికి ఎంతోమంది కోరుతూ ఉంటారు. పంకజ రజస్నపనం, నీ పాదధూళి కోసం తపించిపోతూ ఉంటారు. ఆ పాదధూళితో స్నానం చేయాలని కోరుతూ ఉంటారు. తమ తమ అహంకారాదులు, అంధకారబంధురమైనటువంటి అజ్ఞానాలు పోగొట్టుకోవటం కోసం. యర్హ్యంబుజాక్ష నలభేయ భవత్ప్రసాద, ఓ పద్మముల వంటి నేత్రములు కలిగిన ఓ స్వామి శ్రీకృష్ణ, నీ అనుగ్రహం గనక నాకు కలక్కపోతే జహ్యామి అసూన్, నా ప్రాణాలు విడుస్తా. వ్రతకృశాన్ శతజన్మభిస్యాత్, 100 జన్మలైనా సరే వ్రతములతో ఈ శరీరాన్ని విడిచిపెడతాను. అంతే తప్ప, నిన్ను తప్ప వేరొకరిని నేను ఊహించుకోలేను. నీవే నా భర్తవు. ఘనులాత్మీయతమో నివృత్తి కొరకై గౌరీషు మర్యాద యవ్వని పాదాంబుజతో యమందు మునుగన్ వాంఛింతురు. ఏ నట్టిని అనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ 100 జన్మంబులన్ నిన్ను చింతించుచు ప్రాణముల్ విడిచదన్ నిక్కంబు ప్రాణేశ్వర. నా ప్రాణములకు ఆధారమైనటువంటి ఓ పరమాత్మ, నీవు అనుగ్రహించకపోతే నేను ఈ జీవితాన్ని వ్రతములతో విడిచిపెడతాను. ఇది నిజము. నీవే నా హృదయమునందున్నావు. నన్ను చేపట్టి అనుగ్రహించవయ్యా ఓ పరమాత్మ. ప్రాణేశ, నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రముల కలిమియేల. మనోహరమైనటువంటి చక్కని నీ మాటలు వినకపోతే ఈ చెవులున్నందుకు సార్థకత ఏమిటి? పురుషరత్నమ నీవు భోగింపగా లేని తనులతవలని సౌందర్యమేల. నీకు ఉపయోగపడని, నీ కైంకర్యానికి ఉపయోగపడని ఈ సౌందర్యం ఎందుకు? ఈ శరీర సౌందర్యము, శక్తి ఇవన్నీ నీ కైంకర్యానికి, సేవకు ఉపయోగపడనప్పుడు ఇవన్నీ నిష్ఫలాలే కదా. భువన మోహన నిన్ను పొడగానగా లేని చక్షురింద్రియముల సత్వమేల. భువనాన్ని మోహింపజేసే సౌందర్యం కలిగిన ఓ పరమాత్మ, నిన్ను చూడలేనటువంటి ఈ నేత్రాలకు ఈ చూపు ఎందుకు? ఈ చూపు వల్ల ప్రయోజనం ఏమిటి? చూపులకు ఎందుకు ఇచ్చారు ఆ శక్తి అంటే నీ దివ్యమైన రూపాన్ని చూడటానికి. దయితని అధరామృతం బానగా లేని జిహ్వకు ఫలరస సిద్ధియేల. నీ అధరామృతాన్ని స్వీకరించలేనటువంటి ఈ నాలుకకు ఇతరమైనటువంటి పానీయాలు, ఫలములతో ప్రయోజనమేముంది? నీ రజాత నయనని వనమాలికా గంధమబ్బలేని ఘ్రాణమేల. నీ కంఠసీమనందు ఉన్నటువంటి వనమాలిక యొక్క సుగంధాన్ని ఆఘ్రాణించలేనటువంటి ఈ నాసిక ఎందుకు? ధన్యచరిత నీకు దాస్యంబు సేయని జన్మమేల ఎన్ని జన్మములకు. నీకు సేవ చెయ్యలేనటువంటి ఈ జన్మ ఎందుకు? ఎన్ని జన్మలెత్తినా కూడా వ్యర్థమే. నిన్ను సేవించటమే పరమధర్మము. నిన్నే నేను పతిగా నా హృదయంలో అనుకుంటున్నాను స్వామి అని బ్రాహ్మణ ఉవాచ. ఇత్యేతే గుహ్య సందేశాః యదుదేవ మయా హృతాః విమూర్స్యకర్తుం యచ్చాత్ర క్రియతాం తదనంతరం. ఈ విధంగా అద్భుతమైనటువంటి భక్తిపూర్వకమైన రుక్మిణీదేవి సందేశాన్ని ఆ బ్రాహ్మణోత్తముడు శ్రీకృష్ణ స్వామికి ఆర్తిగా వర్ణించి చెప్పి, అయ్యా సందేశాన్ని ఉన్నది ఉన్నట్టుగా నేను తెలియజేశాను, కాబట్టి ఇకపై ఏం చెయ్యాలో తమరే నిర్ణయించండి స్వామి అని ఆ శ్రీకృష్ణ స్వామికి చక్కగా నివేదన చేశారు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
ఓం